కామ్రేడ్ ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి ఐలాండ్ పార్క్గా దీని నామకరణం చేయాలని నా దృష్టికి తీసుకొచ్చినటువంటి మన నగర కమ్యూనిస్ట్ నాయకులు అలాగే మా మిత్రుడు మాజీ కార్పొరేటర్ హరినారాయణ గారు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దీన్ని తప్పకుండా, ఎందుకంటే మనం 3-4 సార్లు ఎంపీగా, ఒకసారి శాసనమండలి సభ్యులుగా పనిచేసి నిస్వార్థ ప్రజాసేవకు అంకితమై ప్రజల కోసమే పనిచేసిన నాయకుడి యొక్క పేరు పెట్టడంలో మనకు సముచిత స్థానం ఉంటుందని చెప్పేసి నా దృష్టికి వెంటనే నాకున్న తక్కువ వ్యవధిలో వెంటనే జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని పెట్టి మా పాలకవర్గ సభ్యులందరూ కూడా ముక్తకంఠంతో ఏకవాక్య తీర్మానంతో ఇక్కడ ఈ పార్కుకి నామకరణం చేయడం నిజంగా మా పాలకవర్గానికే ఒక చిరస్మరణీయంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా చేయడం జరిగింది, కానీ మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గండికోట ప్రాజెక్టుకు ఎద్దుల ఈశ్వరరెడ్డి పేరు నామకరణం చేయడం, ఈరోజు ఈ పార్కుకు ఈ నామకరణం చేయడంతో పాటు ఈ పార్కులో ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము తీర్మానం జరిగింది. రాబో కాలంలో ఖచ్చితంగా ఆ ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాబో తరాల వరకు ఇటువంటి నిస్వార్థ ప్రజానాయకుల యొక్క వాళ్ళ యొక్క బయోగ్రఫీ, వాళ్ళ యొక్క విషయాలు తెలియాలంటే ఇటువంటి మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే ఎవరు ఎద్దుల ఈశ్వరరెడ్డి అని చెప్పేసి మనం ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మా పాలకవర్గ సభ్యులకు, అలాగే నన్ను ఈ నామకరణం చేయడానికి ప్రోత్సహించిన నగర కమిటీ, కమ్యూనిస్ట్ నగర పార్టీ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను.